హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము రాగి దోశలు ఎలా చేసుకోవాలి, రాగి దోశల వల్ల ఉపయోగాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా మీరు ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ ఏదైనా సరే మీరు క్వాంటిటీ కోసం ఒకటి తీసుకోండి. నేనైతే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని బాగా 2 సార్లు కడిగేసి నానబెట్టుకున్నాను. 4-5 గంటలు నానిన తర్వాత వాటిలో మినపగుళ్ళు నీటిలో నుంచి తీసేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనము మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక్క గ్లాసు మినపగుళ్ళకు 1.5 కప్పు రాగిపిండి తీసుకోవాలి. రాగిపిండి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము మిక్సీ పట్టుకున్న మినపగుళ్ళ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి తర్వాత రాగి పిండిని తీసుకొని బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక గంటన్నర దాన్ని పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టినప్పుడు అది బాగా పులిసినప్పుడు మనము దాన్ని దోశల రూపంలో వేసుకోవచ్చు. ఇది మనము రాగి పిండి వాడటం వల్ల రాగి పిండిలో మనకు కాల్షియం అనేది ఎక్కువ దొరుకుతుందన్నమాట. కాల్షియం ఎక్కువ దొరికినప్పుడు మనము కాల్షియం డిఫిషియన్ వల్ల అందరికీ మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలా అంటున్నారు కదా, వాళ్ళకు అనేది ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రాగి జావ తీసుకోవచ్చు, రాగి ముద్ద చేసుకోవచ్చు, రాగి దోశ చేసుకోవచ్చు, రాగి ఇడ్లీ తీసుకోవచ్చు. రాగులు తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. మనము 100 గ్రాముల రాగులలో మనకు 340 గ్రాముల కాల్షియం దొరుకుతుంది. పెద్దవాళ్ళకు డైలీ ఎంత కాల్షియం కావాలి అంటే 450 గ్రాముల కాల్షియం కావాలి. చిన్నపిల్లలకైతే 600 గ్రాముల కాల్షియం కావాలి. మనం ఎవరికైనా సరే ఇప్పుడు లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళకు 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు పీరియడ్ ఆగిపోతారు. వాళ్ళకు ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అలా కాల్షియం మనకు ఎప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి వాళ్ళకి ఎక్కువగా చూడండి, మీరు గమనించండి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి అన్నమాట. కండరాల నొప్పులు, ఇవన్నీ కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ రాగి దోశలు తినడము, రాగి ముద్ద తినడము, రాగి లడ్డూలు తినడం వల్ల అనేది వాళ్ళకు కాల్షియం దొరికినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకు కొందరికి చూడండి కాళ్ళు చేతులు తిమ్మిరు ఎక్కువగా ఉంటుంది. కాల్షియం డెఫిషియన్ ఉన్న వాళ్ళకు రక్తం కూడా ఎక్కువగా గడ్డ కడుతుంది. అలా కట్టడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లము చాలా విధాలుగా హెల్త్ ప్రాబ్లంలు వస్తాయండి. ఎవరైనా సరే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నదంటే రాగులు ఎక్కువ తీసుకోండి. ఇలా రాగి దోశ వేసుకొని డైలీ మీరు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైనా సరే మధ్యాహ్నము మీరు ఇలా రాగి దోశ తీసుకొని మీరు పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ మీ చాయిస్ ఏదైనా సరే వాడుకోవచ్చు.